హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే మార్నింగే మీకైతే బయటకు వచ్చి అయితే చూపిస్తున్నాను. చూడండి, అసలు చలికాలము స్టార్ట్ అయింది కదండి. అసలు చాలా చలిగా ఉందన్నమాట. ఇంకా బయటకు వచ్చేసి ఉడదామని చెప్పేసి వచ్చానమాట. ఇంకా చాలా చల్లగా ఉందని చెప్పేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి స్వెటర్ వేసుకొని అయితే బయటకైతే వచ్చానండి. అసలు చూడండి, వాతావరణం మాత్రం మంచులాగా చాలా కూల్గా అయితే ఉందండి. ఇంకా మార్నింగే నేనైతే బయట మొత్తం అయితే ఊడ్చేసి ఆ తర్వాత ఇంకా తుడిచేసానండి. ఇంకా నెక్స్ట్ అయితే బయట ఇంకా ముగ్గు అయితే పెడుతున్నానండి. కానీ చాలా చలిగా ఉందండి. అసలు బయటికి వెళ్దామా, అసలు డోర్స్ ఓపెన్ చేస్తే చాలా చల్లగా వస్తుందన్నమాట గాలి. ఇంకా అందుకే ఇంకా నేను డోర్స్ అన్నీ ఇంకా క్లోజ్ చేసేసాను అనమాట. ఎందుకంటే ఇంకా లోపల మొత్తం చలిగా అనిపిస్తుందండి. ఇంకా చూడండి, నెక్స్ట్ వచ్చేసి మీకైతే ముగ్గు అయితే చూపిస్తాను ఈరోజు. నేను వచ్చేసి 7 చుక్కలు అలాగే సందు 4 వచ్చే వరకు అయితే ముగ్గు అయితే వేస్తున్నానండి. చూడండి, సందు అంటే 2 చుక్కల మధ్యలో పెట్టుకోవాలన్నమాట. ఇంకా చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా 4 బాక్సెస్ అయితే ఇలాగైతే వేస్తున్నానండి. ఈ ముగ్గు మొత్తం వేసిన తర్వాత ఆడుతుంది కదండి. ఆరిన తర్వాత మీకైతే చివరిలో అయితే చూపిస్తానన్నమాట ఇలా వచ్చింది ఏంది అని చెప్పేసి. ఇంకా ఈరోజు డైలీ అయితే ఇంకా నేను మార్నింగ్ 5:30 లేదా 6 o'clock అలా అయితే లేస్తానండి. ఇంకా వీడియో చేయాలన్నప్పుడు మాత్రం ఇంకా త్వరగా లేవాల్సి వస్తుంది. కాకుంటే ఇంకా ఈరోజు నేనైతే కొద్దిగా 6కి అలా లేసానమాట. ఇంకా అయినా ఆ టైంకి అసలు చాలా కూల్గా ఉందండి. ఇంకా చూడండి, నేనైతే ముగ్గు అయితే మొత్తం అయితే పెట్టేశాను. మీకు చూపిస్తాను చూడండి ఆరిన తర్వాత ఎలా వచ్చిందో. ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఇంకొక సైడు ఇంకొక ముగ్గు అయితే చూపిస్తానమాట. మాకు 2 doors ఉన్నాయండి, కాబట్టి అటు ఇటు 2 doors ముంగట ఖచ్చితంగా ముగ్గు అయితే వేస్తానండి. ఇంకా నేను ఇంతకుముందు వీడియోలో నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుందనమాట. నేను స్టార్టింగే బియ్యం అనేది కడిగేసి పెట్టుకుంటానండి. అందుకే ఇంకా నేను బయట మొత్తం ఊడ్చేసిన తర్వాత ఏం చేస్తానంటే ఫస్ట్ ఇంకా తర్వాత లోపలికి వచ్చేసి స్టవ్ పైన రైస్ అయితే పెట్టేసుకొని ఆ తర్వాత బయట మొత్తం తుడిచేసి ముగ్గు అయితే పెట్టుకుంటానండి. ఇంకా అలా పెట్టుకుంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. అందులోనూ ఒక టైంలోనే 2 పనులు కూడా చేసుకోవచ్చు కదండి. ఇంకా అందుకే నేనైతే అలా చేసుకుంటానమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేనైతే తోటకూర ఫ్రై అయితే చూపిస్తున్నానండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందన్నమాట. ఇంకా చూడండి, నెక్స్ట్ వచ్చేసి నాకైతే బయట ముగ్గంతా పెట్టేసుకున్నాను కదా. తర్వాత ఇంట్లోకి వచ్చేసి అంతవరకు రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా రైస్ అయితే మొత్తం పక్కకైతే దింపేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇంకా తోటకూర ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే స్టవ్ పైన అయితే ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత ఆయిల్ అయితే వేసానమాట. అందులో వచ్చేసి 4 tablespoons ఆయిల్ అయితే వేసానండి. ఇంకా వేసిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసాను. వేసేసి మొత్తం అయితే బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. నేనైతే ఇంకా ఆయిల్ ఉందని చెప్పేసి అనుకున్నానండి, కాకుంటే అసలు లేదనమాట. ఇంకా నాకు ఆ కర్రీకి నెక్స్ట్ దోశలకైతే సరిపోయిందండి ఆయిల్. ఇంకా సామాన్లు కొన్ని అయితే అయిపోయాయండి, అవైతే తీసుకురావాలన్నమాట. ఇంకా చూడండి, నాకైతే నెక్స్ట్ ఇంకా ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. వేసేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇందులో మీరు టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఒక 2 టమాటాలు తీసుకున్నారనుకోండి, చాలా బాగుంటుందన్నమాట ఈ కర్రీ మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా పసుపు వేసి మొత్తం బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేయాలండి. వేసి బాగా కలుపుకోవాలన్నమాట. మీకు టమాటా ముక్కలు అనేది త్వరగా ఫ్రై కావాలనుకుంటే ఏం చేయాలంటే అందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ 1 spoon సాల్ట్ అయితే వేస్తానండి. వేసేసి మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకుంటానన్నమాట. చూడండి, ఇంకా సాల్ట్ వేసిన తర్వాత మొత్తం బాగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనిపైన అయితే మూత పెట్టేసేయాలండి. అలా పెడితే ఏమవుతుందంటే మొత్తం టమాటా ముక్కలు అనేవి బాగా ఫ్రై అయ్యి దగ్గరికి అయిపోతాయి అన్నమాట. ఇంకా గ్రేవీగా చాలా బాగా వస్తుందండి, థిక్గా. ఇంకా నెక్స్ట్ చూడండి, నేనైతే ఈరోజు టిఫిన్ వచ్చేసి మా పిల్లలకి దోశ అయితే చేస్తున్నానండి. ఇది వచ్చేసి మిల్లెట్ దోశ అనమాట. ఇంకా అందులో నేనైతే పెసర్లు, శనగలు, మినప్పప్పు, కొద్దిగా బియ్యము, అలాగే కొన్ని అటుకులు, అదేవిధంగా కొన్ని మెంతులు అయితే వేసానండి. వేసేసి మొత్తం బాగా అయితే మిక్సీ పట్టేసుకొని నెక్స్ట్ డే రోజు అయితే ఇంకా దోశకైతే రెడీ అయితే పెట్టుకున్నాను అనమాట, బ్యాటర్ వచ్చేసి. ఇంకా చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఈ టమాటా ముక్కలు అయితే ఒక 2 times అలా అయితే చూసుకొని కలుపుకోవాలన్నమాట మధ్య మధ్యలో.
ఎందుకంటే ఇంకా ప్యాన్కి అడుగు అంటుతుందనమాట. సో అందుకైతే చూసుకొని మొత్తం బాగా అయితే కలుపుకోవాలండి. ఆ తర్వాత ఇంకా మొత్తం కట్ చేసి పెట్టుకున్న తోటకూర అయితే వాటర్లో వేసి ఒక 2-3 టైమ్స్ అయితే బాగా కడగాలండి. ఎందుకంటే ఈ తోటకూరలో వచ్చేసి ఆకుకూరలో చాలా మట్టుకు ఇసుక అలా ఉంటుంది కదండి. సో కాబట్టి వీటిని ఒక 3-4 టైమ్స్ అయితే బాగా అయితే కడుక్కోవాలండి. కడిగేసి అయితే పెట్టుకున్నానమాట నేను. సో మనము ఈ ఆకుకూరలు చేసేటప్పుడు మాత్రం చాలా తక్కువ అనిపిస్తుందండి. కానీ అవి మాత్రం మనం కట్ చేసుకుంటాం కదా, ఆ టైంలో మాత్రం అసలు చాలా ఇంతగానం ఉందా ఆకుకూర అని చెప్పేసి అనిపిస్తుందనమాట. ఇంకా నేనైతే 20 రూపీస్ ఆకుకూర అయితే తెచ్చానండి, తోటకూర. నాకు అవి కట్ చేసేటప్పుడు కట్టలు చూస్తే మాత్రం వామ్మో ఇన్ని గనం ఉన్నాయా అని చెప్పేసి అనిపించింది అనమాట. ఎందుకంటే ఆకుకూరలు కదండి, చాలా కష్టము. అవి కట్ చేసి అవన్నీ ఒక్కొక్కటి తీసి ఏరి కట్ చేసి అవన్నీ ఇంకా కడిగే వరకు అయితే చాలా టైం అనేది తీసుకుంటుందండి. ఇంకా నాకు కూడా అలాగే జరుగుతుందనమాట. ఇంకా చూస్తేనేమో చాలా అనిపిస్తుంది, కానీ అది మొత్తం వండేసరికి చాలా దగ్గరికి కొద్దిగా అయితే అయిపోతుందండి. ఇంకా చూడండి ఎంతగానం డస్ట్ వచ్చిందో, అందులో దుమ్ము ఇదంతా వచ్చిందండి. అసలు నేను ఒక 3-4 టైమ్స్ అలా కడిగినా కానీ మళ్ళీ నాకు కింద సైడ్ అయితే అలా వచ్చిందండి. ఎప్పుడైనా సరే ఆకుకూరలు కడుక్కోవాలంటే అందులో ఒక వాటర్ అనేది చాలా మట్టుకైతే ఎక్కువ వేసేసి పెట్టుకోవాలండి. అలా వేసేసి తర్వాత ఇంకా ఈ ఫ్రై చేసుకున్నాం కదండి ఉల్లిగడ్డ టమాటా, అందులో అయితే ఈ తోటకూరను మొత్తం వేసేసి బాగా అయితే కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. అలా పెట్టేసుకొని ఇంకొక 5-10 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. సో అందులో నుంచి వాటర్ అయితే వస్తాయన్నమాట. ఆ వాటర్తోనే ఈ తోటకూర అనేది మొత్తం మగ్గిపోతుందండి. ఇంకా తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని అందులో సరిపడా కారం అలాగే సాల్ట్ అనేది వేసుకోవాలండి. నేను ఇందులో వచ్చేసి ఒక 4 స్పూన్స్ అయితే కారం అయితే వేసానండి. ఆ తర్వాత ఆల్రెడీ 1 స్పూన్ సాల్ట్ అనేది ఫస్టే వేసుకున్నాను కదా, కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసానండి. ఇంకా నాకైతే కరెక్ట్గా సరిపోతుంది. మీకు చాలామందికి ఇంకా అక్క ఇలా చెప్పండి అని చెప్పేసి కొలతలు కూడా అడుగుతుంటారు కదా, సో అందుకని నేనైతే చెప్తున్నానండి. ఇంకా తర్వాత ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిసేపు మూత అయితే పెట్టుకోవాలండి. పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ అలా అయితే ఉంచాలన్నమాట. అలా ఉంచితే మొత్తం బాగా దగ్గరికి అయిపోతుందండి. ఆ తర్వాత ఇంకా మా పిల్లలకి స్కూల్ టైం అవుతుందని చెప్పేసి వాళ్ళకైతే టిఫిన్ వచ్చేసి దోశ అయితే చేస్తున్నానండి. మిల్లెట్ దోశ అనమాట ఇది. ఇంకా చూడండి ఫస్ట్ అయితే ఇంకా నేను ప్యాన్ పైన వాటర్ అయితే వేసేసి ఆ తర్వాత దోశ బ్యాటర్ అనేది వేస్తానండి. వేసేసి ఇంకా మొత్తం బాగా స్ప్రెడ్ చేస్తానన్నమాట. ఇంకా చూడండి మా చిన్నోడు అయితే ఆల్రెడీ స్నానం చేసేసుకొని ఇంకా రెడీగా వచ్చాడనమాట. మమ్మీ టిఫిన్ అయిందా, ఎప్పుడు చేస్తావు, పెట్టు త్వరగా, టైం అవుతుందని చెప్పేసి అడుగుతాడనమాట. ఇంకా మా చిన్నోడు అయితే ఇంకా కరెక్ట్ టైంకు రెడీ అయ్యి ఉంటాడండి. ఆ వ్యాన్ వచ్చే టైం వరకు రెడీ అవుతాడనమాట. మా పెద్ద బాబు ఉన్నాడండి, తను మాత్రం అసలు తను వెనకాల తగలాలన్నమాట. లేవురా త్వరగా బ్రష్ చేసుకో, స్నానం చేసుకో అని చెప్తానే ఉండాలండి. తనకు మాత్రం అస్సలు వినడు. ఇంకేం చేస్తామండి, ఇంకా మార్నింగ్ వీడియో తీసుకోవాలి, అలాగే పిల్లలతో అరవాలంటే ఇంకా చాలా టైం అనేది తీసుకుంటుంది కదా. ఇంకేం చేస్తామండి, ఇంకా ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుందన్నమాట. మార్నింగ్ పూట అసలు టైం అవుతుంటుంది, పిల్లలకు స్కూల్ టైం అవుతుంటుంది, అందులోనూ వంట కాదు, అలా అయిపోతుంది. ఇంకా నేను కూడా అలాగే చేశానండి. అయితే ఇంకా నేను దోశలు వేసేటప్పుడు ఫస్ట్ది ఏమైందంటే మొత్తం ప్యాన్కి అయితే అంటుకుందండి. ఇంకా సరే అని చెప్పేసి నెక్స్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసేసి ఆ తర్వాత దోశ వేస్తే ఇంకా మొత్తం బాగానే వచ్చిందండి. ఇంకా మా పెద్దోడు కూడా మొత్తం రెడీ అయిపోయాడనమాట. ఇంకా తనకి కూడా దోశలు అయితే వేసి ఇచ్చేసానండి. ఇంకా వాళ్ళిద్దరు అయితే కూర్చొని తింటున్నారు. సో ఫస్ట్ దోశ అనమాట ఇది, అందుకే కొంచెం టైం అనేది తీసుకుందండి. చూడండి ప్యాన్కి అయితే అతుక్కుంటుందండి. అదేంటో అసలు ఆ దోశల పైన కోటింగ్ అనేది కొంచెం పోతే చాలండి, అది ప్యాన్కు అంటుకుంటుందన్నమాట. ఇంకా ఈరోజు మా ఊర్లో వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ తొట్ల కడుతున్నారండి వాళ్ళ బాబుకి. సో తనకి వచ్చేసి చాలా సంవత్సరాల తర్వాత అయితే పిల్లలు అయితే పుట్టారండి. సో ఫస్ట్ వచ్చేసి బాబు అనమాట. దాదాపు పెళ్ళి అయ్యి ఒక 10 ఇయర్స్ అలా అయిపోయిందండి. మా పెళ్ళి కంటే ముందైందనమాట. ఒక 15 ఇయర్స్ ఏమో అవుతుందనమాట, ఎగ్జాక్ట్లీ చెప్పలేను నేను. తనకైతే ఇప్పుడు పిల్లలైతే అయ్యారండి. సో ఒక్క బాబు అనమాట, ఫస్ట్ బాబు పుట్టాడు. ఇంకా తను మాత్రం ఫోన్ చేసి చెప్పాడనమాట, ఇట్లా ఉయ్యాల ఫంక్షన్ చేస్తున్నాం రండి అని చెప్పేసి. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మా పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా మేమైతే మా ఊరికైతే వచ్చామండి. సో ఇది వచ్చేసి సల్కెలాపురం అనమాట, మా నాన్న వాళ్ళ ఊరండి. ఇంకా చూడండి ఇక్కడ తొట్ల ఉయ్యాల ఫంక్షన్కి అయితే వచ్చేసినాము. ఇంకా అక్కడికి వచ్చేసరికి ఇంకా కొంతమంది అయితే వచ్చారండి ఫంక్షన్కి. ఆ తర్వాత ఇంకా అందరు వచ్చిన తర్వాత ఇంకా ఈ విధంగా బాబునైతే తొట్లల్లో అయితే వేస్తున్నారనమాట.
సో ఫస్ట్ వచ్చేసి పేరు పెడతారు కదండి. సో పేరు పెట్టే టైంలో ఈ విధంగా ముందు అయితే దేవుళ్ళ పేరు అయితే పెడతారండి. పెట్టేసి ఆ తర్వాత ఉయ్యాల కింద నుంచి అయితే ఈ విధంగా ఒకరు తీసుకొని ఇంకొకరు పైనుంచి అయితే ఇట్లా అందుకుంటారండి. ఇంకా తొట్ల కింద అయితే గుగ్గిలు ఉంటాయి కదండి, శనగలు, అవైతే వేస్తారనమాట. ఆ తర్వాత ఇంకా కళ్ళు ఉంటుంది కదండి, కళ్ళు కూడా కొద్దిగా కింద పైన తొట్ల పైన అక్కడ సైడ్లకి మొత్తం అయితే జల్లుతారండి. ఇంకా బాబునైతే తొట్లలో అయితే వేశారండి. చూడండి ఇంకా తను మాత్రం చాలా క్యూట్గా చబ్బి చబ్బిగా భలే ఉన్నాడండి అసలు ఆ బాబు మాత్రం. ఇంకా చూడండి ఇక్కడ ఫోటోగ్రాఫర్ వచ్చారనమాట. ఇంకా తను మాత్రం ఫొటోస్ తీసుకుంటున్నాడు. చూడండి ఎలా చూస్తున్నాడో, ఏడ్చుకుంటూ అలా చూస్తున్నాడు అనమాట. ఇంకా ఈ విధంగా కొద్దిసేపు అయితే అందరం అయితే తొట్ల ఫంక్షన్ చేస్తుంటే చూస్తున్నామండి. ఇంకా అందరిని అయితే చూపిస్తానమాట మధ్యలో ఎవరెవరు వచ్చారు ఏంది అని చెప్పేసి ఫంక్షన్కి. చూడండి ఫొటోస్ మాత్రం భలే వచ్చాయండి బాబు మాత్రం. కాకుంటే ఇంకా తొట్లలో వేసేసరికి ఇంకా మొత్తం తనైతే పాడుకుండిపోయాడనమాట మేము సాంగ్స్ పాడుతుంటే. ఇంకా భలే అనిపించిందండి నాకు మాత్రం. అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి. చాలా సంవత్సరాల తర్వాత అసలు తనకి పిల్లలు అయ్యారు కదా, వాళ్ళ సంతోషం అయితే అసలు చెప్పలేమండి. అంత హ్యాపీగా ఉన్నారనమాట. ఇంకా చూడండి ఇంకా అందరం కలిసి ఈ విధంగా తొట్ల పట్టుకొని ఇంకా ఒక 5 సాంగ్స్ అయితే పాడతామండి. ఇంకా అందరం కలిసి ఈ విధంగా అయితే తొట్ల పట్టుకొని ఊపుతున్నామన్నమాట. చూడండి ఎంతమంది వచ్చారో, అసలు చాలామంది అయితే వచ్చారండి. చూడండి ప్రతి ఒక్కరు మాత్రం అసలు కలర్ఫుల్గా అసలు ఎంత బాగుంది చూడండి. అసలు తొట్లను కూడా భలే డెకరేషన్ అయితే చేశారండి. సో ఇది పైన చైన్స్ ఉంటాయి కదండి, చైన్స్ పెట్టేసి తొట్లు అయితే పెట్టారనమాట. ఇంకా సిటీలో ఉండే వాళ్ళైతే నార్మల్గా కింద ఉంటుంది కదా ఉయ్యాల, అలా అయితే తీసుకొచ్చి పెడతారండి. కాకుంటే ఇదైతే పైన ఉయ్యాల కట్టేసి అలా పెట్టారనమాట. కానీ ఇంకా మేమందరం పట్టుకొని ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే ఇలా నుంచోండి అలా నుంచోండి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకా చూడండి మేమందరం అయితే కలిసి ఇంకా ఒకరి చేతి ఒకరు పట్టుకొని ఇంకా అందరం ఉయ్యాల అయితే ఊపుతున్నాం అనమాట. ఇంకా మేము ఉయ్యాల ఊపుతుంటే ఇంకా ఆ బాబు మాత్రం మంచిగా హాయిగా అయితే పడుకున్నాడండి. అసలు లెవెన్ కూడా లేవట్లేడనమాట. ఆ తర్వాత ఇంకా ఇది మొత్తం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి ఫొటోస్ దిగుతుంటే అస్సలు లేవట్లేడనమాట. మొత్తం పడుకునే ఉండిపోయాడు. ఫొటోస్ కూడా సరిగ్గా దిగలేదండి బాబు మాత్రం. ఇంకా అలా ఊపుతుంటే చిన్నపిల్లలకు కదండి, ఇంకా వాళ్ళైతే హాయిగా నిద్రపోతారనమాట. తను కూడా అలాగే హాయిగా అయితే నిద్రపోయాడండి. ఇంకా చూడండి ఇంకా మేమందరం కలిసి ఇంకా ఒక 5 సాంగ్స్ అయితే పాడామన్నమాట. ఇంకా కొంతమంది ఏమో వాళ్ళకు వచ్చిన పాటలు అయితే పాడారండి. ఇంకా ఆ విధంగా మనం 5 పాటలన్నా 9 పాటలన్నా పాడొచ్చండి. ఇంకా ఎన్ని పాటలు వస్తే అన్న అయితే పాడుతున్నారనమాట. ఇంకా విలేజ్లో కదా చాలా మట్టుకు అయితే పాడతారండి. సిటీలో మాత్రం చాలామందికి రాదనమాట. విలేజ్ కాబట్టి ఇంక అందరైతే ఒక్కొక్క పాట అలాగా పాడేశారనమాట. ఇంకా చూడండి ఇంకా కెమెరామ్యాన్ అయితే మొత్తం అయితే మంచిగా షూట్ అయితే చేశాడండి. ఇంకా నేనైతే ఇంకా వీడియో అయితే నేను తీయలేదనమాట. సో ఈ వీడియో తీసేది మా పెద్ద బావ. తను మాత్రం వీడియో అయితే తీస్తున్నాడు అందరినీ. చూడు బావ అక్కడ నుంచి అక్కడ ఇక్కడది అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో తనైతే తీసేసుకొని ఇంకా తనే మొత్తం వీడియో అయితే తీస్తున్నాడండి. ఇంకా కాబట్టి ఇంకా ఈరోజు అయితే వీడియోగ్రాఫర్ వచ్చేసి మా పెద్ద బావ అండి. తను మాత్రం తీస్తున్నాడు. చూడండి ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఉయ్యాల ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకైతే వెళ్ళి అక్కడ ఫొటోస్ అయితే దిగామండి. ఇంకా ఎవరికి తోచినంత వాళ్ళైతే పెట్టేశారనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెనకలు ఉంటాయి కదండి గుగ్గీలు, అవైతే మాకైతే పెట్టారనమాట. ఇంకా అవైతే తిన్నామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ వంటలు వచ్చేసి మటన్ కర్రీ, అలాగే బోటి కర్రీ, నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ, ఇంకా బగారా రైస్, ఈ విధంగా మొత్తం అయితే పెట్టారండి. ఇంకా చూడండి ఫస్ట్ ఇంకా మా చిన్నన్న వాళ్ళైతే వెళ్ళారనమాట స్టేజ్ మీదకి. అంతకుముందే చాలామంది అయితే వెళ్ళారు. నెక్స్ట్ అన్నయ్య వాళ్ళైతే వెళ్ళారనమాట. వెళ్ళి ఇంకా అక్కడైతే ఇంకా వీళ్ళు బట్టలు అయితే తెచ్చారండి. సో బట్టలు అయితే పెడుతున్నారనమాట. మా చిన్న కోడలు చూడండి అస్సలు ఉండట్లేదనమాట. ఏడుస్తూనే ఉందండి. చిన్న పాప కదా ఏడుస్తూనే ఉంది. ఇంకా తనని మాత్రం ఇంకా మా అమ్మ అయితే ఎత్తుకుందండి. ఇంకా చూడండి నెక్స్ట్ ఇంకా వాళ్ళకందరికీ బొట్లు అయితే పెడుతున్నారు. పెట్టేసి ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా వాళ్ళైతే బట్టలు తెచ్చారు కదా అవైతే పెట్టేశారండి. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా మా పెద్ద బావ అలాగే మా అక్క అయితే వచ్చారండి. తను మా పెద్ద బావ అనమాట. ఇంకా ఎప్పుడు వీడియోలో కనిపించలేదు కదండి, ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడైతే కనిపిస్తున్నాడు. తను వచ్చేసి మా పెద్ద బావ అలాగే మా అక్క అనమాట. ఇంకా వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకి తోచినంత వాళ్ళు అయితే పెట్టేశారండి. ఇంకా తర్వాత అక్కడ ఫొటోస్ సెల్ఫీలు అవన్నీ అయితే తీసుకున్నామన్నమాట. ఇంకా నెక్స్ట్ మా వీడియో తీద్దామంటే ఇంకా కొంచెం బిజీగా ఉండి తీయలేకపోయానండి. కాబట్టి నేనైతే ఒక పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇంకా మేమిద్దరం అయితే ఇలాగైతే దిగామన్నమాట. ఇంకా అక్కడ అందరు కలిసి ఇంకా అక్క చెల్లెళ్ళు లేదంటే ఇంకా వదిన మరదళ్ళు ఆ విధంగా అందరూ ఫొటోస్ అయితే దిగారండి. ఇంకా తర్వాత మాకైతే శనగలు అయితే పెట్టారు. అవైతే అందరం కలిసి అయితే తింటున్నామండి.
నెక్స్ట్ అయితే ఇంకా కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చారండి. సో అవి కూడా తాగేసాము. ఆ తర్వాత భోజనాలు అయితే చేసేసామన్నమాట. ఇంకా ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎడిట్ చేస్తున్నాను. ఇంకొక వ్లాగ్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.